లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్ లో బిజీ అయిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అందం అభినయం ఉండి సినిమాలకు దూరం అయిన వారు చాలా మందే ఉన్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు. అసలు ఎందుకు హీరోయిన్ గా చేయడం లేదు అని తెగ ఆలోచిస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోలేదు, వేరే బిజినెస్ లో కూడా అడుగు పెట్టలేదు, అయినా హీరోయిన్ గా చేయడం లేదు. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న భామ అందానికి ఆధార్ కార్డ్ లాంటి భామ చార్మి కౌర్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాస్, లక్ష్మి స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది ఈ హీరోయిన్. హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే చార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు కూడా చేస్తోంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ప్రొడ్యూసర్ గా చార్మి పార్ట్నర్షిప్ మొదలు పెట్టింది. పూరి జగన్నాథ్ తో కలిసి చార్మి 8 చిత్రాలు నిర్మించింది. వాటిలో జ్యోతిలక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చార్మి గురించి ఆసక్తికర విషయాలు అయితే పంచుకున్నారు. చార్మి చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తుంది. చార్మి అద్భుతమైన నటి, అందులో తిరగలేదు. కానీ ఆమె ఎందుకు అంత సక్సెస్ కాలేదు అనేది అర్థం కావడం లేదు. అది పూర్తిగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఆమె డెడికేషన్ లెవెల్ సూపర్ గా ఉంటాయి. సినిమా కోసం ఎంత కష్టమైనా చేస్తుంది. దెబ్బలు తగిలి రక్తం వస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నటిస్తూనే ఉంటుంది. శ్రీ ఆంజనేయం, చక్రం లాంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలా జరిగింది అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.